వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఏకే. ఈరోజు మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. అందరూ టెక్నాలజీ అనగానే యాప్స్, ఏఐ అండ్ మిషనరీస్ అని చెప్తారు. వాటితో పాటు ఇంకొక టెక్నాలజీ ఉంది, దాని పేరే డిజిటల్ ట్విన్స్. ఈ డిజిటల్ ట్విన్స్ అనే పేరు కొత్తగా ఉంది కదా, అవును. బట్ ఇది చాలా ఇండస్ట్రీస్లో, చాలా సెక్టార్స్లో ఇది ఇప్పుడు రైట్ నౌ యూజ్ చేస్తున్నారు. బట్ మనకు తెలియదు. దీని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. దాని పేరు డిజిటల్ ట్విన్స్. ఈ డిజిటల్ ట్విన్స్ అనే టెక్నాలజీ ఏంటంటే ఇట్స్ అ వర్చువల్ కాపీ ఆఫ్ అ రియల్ వరల్డ్ స్ట్రక్చర్. అంటే ఈ వర్చువల్ కాపీ ఆఫ్ ఎ రియల్ వరల్డ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడున్న రియల్ వరల్డ్ స్ట్రక్చర్స్ని వర్చువల్గా కంప్యూటర్ స్క్రీన్స్ పై మనం డిస్ప్లే చేస్తాం అనమాట, 3Dలో. లైక్ మనం చూసే ఉంటాం, లైక్ ఎనీ డయాగ్రామ్స్, ఎనీథింగ్ ఇప్పుడు మనం చూసేది 2Dలో ఉంటుంది. బట్ ఈ వర్చువల్ కాపీ లైక్ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఎలా అంటే మనం చూసేది 3D స్ట్రక్చర్. అంటే రియల్ వరల్డ్లో ఎలా చూస్తావు, ఇప్పుడు 3 డైమెన్షన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఎలా కనపడుతుందో సేమ్ అలాగే కంప్యూటర్ స్క్రీన్ పైన నువ్వు 3 డైమెన్షన్స్లో చూడగలుగుతావు. అండ్ రియల్ వరల్డ్లో నువ్వు ఎలాంటి స్టిమ్యులేషన్స్ చేస్తావో అలాంటి యాక్షన్స్ అవి మనకి వర్చువల్లో కనపడతాయి అన్నమాట. సో అది ఈ టెక్నాలజీ యొక్క బ్యూటీ. సో డిజిటల్ టెక్నాలజీలో, ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీలో మనకి లోపల ఎలా ఉంటుందంటే డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ ఐఓటీ అంటే మీకు తెలుసు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది డేటా కలెక్ట్ చేసుకొని ఫ్రమ్ ద సెన్సార్స్, అది ప్రాసెసింగ్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చేసుకుంటుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డేటాని స్టోర్ చేసుకొని ప్రాసెసింగ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా దాన్ని లైక్ ప్రిడిక్షన్కి, ఆటోమేషన్స్కి, లైక్ లాజికల్గా థింకింగ్ చేయడానికి ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీని నుంచి మనం క్యాడ్ అండ్ 3D స్ట్రక్చర్స్ వాడి మనం ఆ ఉన్న స్ట్రక్చర్ని 3Dగా గ్రాఫికల్ డిజైనింగ్గా వర్చువల్గా మనం చూపించడానికి ఈ క్యాడ్ అనే సాఫ్ట్వేర్ వాడతాం. ఏఆర్, విఆర్ అనే టెక్నాలజీస్ ద్వారా, లైక్ మీకు అందరికి తెలిసి ఉంటుంది మెటావర్స్. ఈ మెటావర్స్ టెక్నాలజీలో మనం వర్చువల్గా ఎలా వరల్డ్ని చూడగలుగుతామో, సో ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీలో కూడా ఎక్స్ట్రా ఎలిమెంట్ అనమాట ఇది. ఈ టెక్నాలజీ వాడి మనం ఆ ఆబ్జెక్ట్ని ఫీల్ కావచ్చు అనమాట రియల్గా. సో అలా మనకి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఈ టెక్నాలజీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో ఉన్నాయి, లైక్ ఇండస్ట్రియస్ అండ్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో కూడా, లైక్ కార్స్ని టెస్ట్ చేయడానికి, లైక్ కార్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, రియల్ వరల్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అదే ఇమేజ్, సేమ్ అదే మోషన్స్, అదే ఇప్పుడు కార్ ఎలా స్టార్ట్ చేస్తే ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఆ మోటార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఆ మోటార్ ఎంత స్పీడ్లో రొటేట్ అవుతుంది, ఆ ఇంజన్ ఎలా ఉంది, సేమ్ అలాంటి యాక్షన్స్ని మనం వర్చువల్గా దాన్ని చూడొచ్చు అనమాట. అంటే లైక్ 3 డైమెన్షన్గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో అంత గ్రేట్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇదే టెక్నాలజీ మనకి హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ వాడతారు. లైక్ ఒక హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అది రెస్పాండ్ ఎలా అవుతుంది, అండ్ దాని ఫంక్షనింగ్ అండ్ హార్ట్ బీట్ ఎలా ఉంది, లైక్ దట్. అండ్ సమ్ ఇండస్ట్రీస్లో మనకి మిషనరీస్ అనేవి వర్క్ చేయంగా బాగా హీట్ అవుతాయి అన్నమాట. సో హీట్ అవుతే దాని లోపల నుంచి టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుంది, అండ్ అవి కలర్ ఎలా చేంజ్ అవుతాయో సేమ్ లైక్ దట్ మనకి ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీలో కంప్యూటర్లో మనకి సేమ్ అలానే కనపడుతుంది అనమాట. బయట ఎలా ఉందో సేమ్ కంప్యూటర్లో కూడా సేమ్ అలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఉంది, సేమ్ ఆ రోబో ఏంటంటే లైక్ రోబో వాక్ చేస్తుంది అండ్ ఇచ్చిన దానికి మనకి రెస్పాండ్ ఇస్తుంది కదా, సేమ్ అలాంటి రెస్పాండ్ మనము కంప్యూటర్ స్క్రీన్ పైన చూడగలుగుతాం. అదే ఈ టెక్నాలజీ యొక్క బ్యూటీ. సో ఇలాంటి టెక్నాలజీ రైట్ నౌ మన ఇండియాలో కూడా ఉంది అండ్ ఫారెన్లో ఎప్పుడో స్టార్ట్ చేశారు, బట్ కొంతమందికే తెలుసు. బట్ దీనివల్ల అంటే మ్యాక్సిమం యూజెసే ఉన్నాయి. దీన్ని కూడా మిస్యూజ్ చేయడానికి
కొంతమంది ట్రై చేస్తుంటారు. లైక్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఇది హ్యూజ్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ దీన్ని వాడి కొంతమంది ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి దీనివల్ల. అండ్ కొన్ని డేటాస్ మిస్యూజ్ చేయడానికి అలాంటివి కూడా జరగవచ్చు. సో ఇది వస్తే బెటర్, ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీస్ వల్ల కొంచెం డెవలప్ కావడానికి ఉంటుంది. సో అండ్ ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ గురించి ఎలా అంటే, ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ఒకటి రన్ కావాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్, అక్కడ సెన్సార్స్ వాడాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అందులో కొలాబరేట్ అవుతూనే ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ అనేది ఫంక్షన్ అవుతుంది అనమాట. లైక్ మీకు చెప్పాను, లైక్ ఐఓటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐఎంఎల్ అండ్ 3D డిజైన్ సాఫ్ట్వేర్స్ అనమాట. అండ్ ఏఆర్విఆర్ అంటే వర్చువల్ రీడింగ్ అనమాట. సో ఇలాంటి టెక్నాలజీస్ అని కలిపితే ఈ డిజిటల్ ట్విన్ అనే ఒక టెక్నాలజీ బయటకు వస్తుంది. సో ఇంత హార్డ్ వర్క్ అండ్ ఇంత గ్రేట్ టెక్నాలజీ అనేది దాంట్లో ఉంటుంది. అండ్ వన్ థింగ్ మీకు చెప్పేది ఏంటంటే, నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది అది ఎలా ఫంక్షన్ అవుతుంది, అది ఎలా రెస్పాండ్ అవుతుంది. సో దీనివల్ల మనకి నెక్స్ట్ ఆ సెక్టార్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు చేసే మెషినరీ అనేది ఇలాంటి యాక్షన్స్ చేసినప్పుడు, లైక్ ఇలాంటి ఒక్కొక్క టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసినప్పుడు తర్వాత దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, అది ఇప్పుడు దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, లైక్ నెక్స్ట్ ఖరాబ్ అవుతుందా, నెక్స్ట్ ఎంత హీట్ జనరేట్ చేస్తుంది అనేది మనం వర్చువల్గా ముందే ఇది ప్రిడిక్ట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో అంత హై టెక్నాలజీ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనం ఏఐఎంఎల్ టెక్నాలజీ ఇచ్చాం కాబట్టి. సో ఇదే డిజిటల్ ట్విన్ టెక్నాలజీ గురించి. మీకు ఇంకా లోపల ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని లోపల ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.